దయచేసి విధుల్లో చేరండి పొన్నం ప్రభాకర్ తెలియజేసినట్లుగా ప్రచురించడం అయితే జరిగింది. ఇంకా తదుపరి చూద్దాం. ఏప్రిల్ 30న మంత్రివర్గ విస్తరణని ప్రచారం. యాదవ మున్నూరు కాపులకు స్థానం. నవీన్ యాదవ్ లేదా బీర్లా ఐలయ్యలో ఒకరికి ఛాన్స్. మున్నూరు కాపు కోటాలో ఆది శ్రీనివాస్కు అవకాశం దక్కే అవకాశం ఉందని చెప్పి మరి ప్రచురించడం జరిగింది. నవీన్ యాదవ్ లేదా బీర్లా ఐలయ్యలో ఒకరికి ఛాన్స్ ఉందంట. ఏప్రిల్ 30న మరి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది. ముఖ్యంగా సామాజిక సమీకరణాల్లో భాగంగా యాదవ మరియు మున్నూరు కాపు సామాజిక వర్గాలకు ప్రాధాన్యత లభించనుందని తెలుస్తుంది. బీసీల్లో ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన జాబితా ప్రకారం ముదిరాజ్, యాదవ, మున్నూరు కాపు సామాజిక వర్గాలు బీసీల్లో అధికంగా ఉన్నారు. అత్యధికంగా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి ఇప్పటికే కేబినెట్లో చోటు కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే యాదవ, మున్నూరు కాపులను కూడా తమ కేబినెట్లో బెర్తులు కేటాయించే అవకాశం ఉంది. ఇటీవల దీనిపై ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వద్ద చర్చించినట్లుగా తెలుస్తుంది. విస్తరణకు సంబంధించి ప్రధానంగా వస్తున్న పేర్లు కూడా ఇవి ఉన్నాయి అని చెప్పి మరి దీని గురించి కూడా సరే చదువుదాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి బలమైన పట్టునేతగా అవకాశం ఉండొచ్చునని చర్చ జరుగుతుంది. సిటీలో యూత్ ఫాలోయింగ్, బలమైన యాదవ సామాజిక వర్గం కలిసి వచ్చే అంశాలుగా చెప్తున్నారు. జేహెచ్ఎంసీలో పార్టీ పటిష్టానికి ఇది దోహదపడే అవకాశం ఉంది. నవీన్ యాదవ్ యువకుడు, రాజకీయ యువకుడికి అవకాశం ఉందన్నట్టుగా మరి చెప్తున్నారు. అదేవిధంగా బీర్లా ఐలయ్య, ఆలేరు ఎమ్మెల్యేగా ఉన్న ఐలయ్యకు పార్టీలో ఉన్న విధేయత, సామాజిక సమీకరణాల దృష్ట్యా ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. మున్నూరు కాపు సామాజిక వర్గం ఆది శ్రీనివాస్ కూడా అవకాశం ఉంది. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు మున్నూరు కాపు కోట మంత్రి పదవి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో సామాజిక వర్గ పరంగా ఆయన పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్లుగా సమాచారం అందుతుందని ప్రచురించారు. ఇక ప్రాంతీయ సమీకరణాలు, రాబోయే ఎన్నికలు లేదా రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాల వారీగా ఖాళీలు భర్తీ చేసే అవకాశం ఉంది. అధిష్టానం నిర్ణయం ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ మీడియాలో మరియు రాజకీయ వర్గాల్లో ఈ పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. మరి ఆది శ్రీనివాస్కి కానీ లేదంటే నవీన్ యాదవ్కి కానీ అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా బీర్లా ఐలయ్యకు కూడా ఈ మంత్రివర్గ విస్తరణ జరిగితే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. అధికారికంగా ప్రకటనలు అయితే రావాల్సి ఉంది. ఇది ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతుంది అన్నట్టుగా ప్రచురించడం జరిగింది. ఆవిర్భావ సభలో అదే హైలైట్ కాబోతుంది. మరి కవిత పార్టీలో తెలంగాణ ఎజెండాలో ఉద్యమకారులు, ఆవిర్భావ సభ తెలంగాణ రాజకీయాల్లో ఓ మైలురాయిగా నిలిచిపోయే ప్లాన్ ఉంది. 1,00,000 మందితో సభ నిర్వహించే తెలంగాణ పాలిటిక్స్లో ఒక బెంచ్ మార్క్ సెట్ చేయాలని కవిత డిసైడ్ అయ్యారు. పార్టీ ఆషామాషిగా ఉండదని అధినేతగా కవిత తన ప్రసంగంలో 90 నిమిషాల పాటు మాట్లాడబోతుందని, ఈ ప్రసంగంలో అనేక సంచలనాలు ఉండబోతున్నాయి సమాచారం. కవిత పార్టీ ఆవిర్భావ సభ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ కాగా మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో జరిగే సభకు 50,000 మంది తదితరులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. తెలంగాణకు ఇప్పటిదాకా జరిగిన అన్యాయం, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన నష్టం, ప్రభుత్వ వైఫల్యాలకు తోడు వ్యక్తిగతంగా తాను ఎదుర్కొన్న అవమానాలు, కుట్రలు అనేకం ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజల ముందు ఉంచనున్నట్లుగా తెలుస్తుంది. పార్టీ ఆవిర్భావానికి దారితీసి పరిస్థితులు కూడా ఆమె వివరించనున్నారు అన్నట్టుగా కూడా మరి దీనిలో ప్రచురించడం అయితే జరిగింది. అంటే ఆమె లిక్కర్ స్కామ్ విషయంలో కూడా దాని మీద కూడా మాట్లాడే అవకాశం ఉంది. తనను కావాలని టార్గెట్ చేశారు, మరి కోర్టే నన్ను నిర్దోషిగా ప్రకటించింది, నన్ను బయటికి వచ్చింది, దానిలో కొట్టేశారు, నాకు మీద అది కావాలని ప్రకటించారని చెప్పే అవకాశం కూడా లేకపోలేదు. చూద్దాం ఆవిర్భావ సభలో అదే హైలైట్. ఎస్, గత కొద్ది రోజులుగా గుంటనక్క అంటూ హరీష్ రావుపై విరుచుకుపడుతున్న కవిత రాజకీయ పార్టీ పెట్టే ముందు కేసీఆర్పై కూడా నేరుగా రాజకీయ విమర్శకులు దిగుతున్నారు. అంశాల వారీగా ఎవరి మీదైనా సరే పోరాడతామని తేల్చి చెప్తున్నారు. రాష్ట్రంలో మహిళా పిడికిల నుంచి కొత్త పార్టీ పురుడు పూసుకోబోతుందని, పార్టీ ఆదరించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని నేతలు చెప్తున్నారు. అన్ని జిల్లాల నుంచి కవిత మద్దతుదారులు పెద్ద ఎత్తున సభకు హాజరు కాబోతున్నారని నిర్వాహకులు తెలిపారు. 20 ఏళ్లలో కవితతో కలిసి పనిచేసిన వాళ్ళు ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండి ఉద్యమ ప్రయోజనాలు నెరవేరలేదని భావిస్తున్న వేలాది మంది ఉద్యమకారులు, ఎన్జీఓలతో పాటు నిపుణులు సభకు ఆహ్వానిస్తున్నట్లుగా చెప్పారు. బీఆర్ఎస్ కంటే ముందే బీఆర్ఎస్ పార్టీ 2001 ఏప్రిల్ 27న ప్రారంభించగా కవిత పార్టీ తెలంగాణ ప్రజా జాగృతి ఏప్రిల్ 25, 2026న నూతన రాజకీయ పార్టీగా పురుడు పోసుకోనుంది. ఆవిర్భావ సభ నిర్వహణకు కవిత భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కేటీఆర్, కేసీఆర్ చర్యలను, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఆమె నిశితంగా విమర్శిస్తున్నారు. తాజాగా జగిత్యాల సభ వేదికగా కేసీఆర్ ప్రసంగాన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీపై ఆమె తీవ్రమైన విమర్శలు చేశారు. కేంద్రాన్ని
పల్లెత్తు మాట అనలేదని, మహిళా బిల్లుపై మాట్లాడలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయం 10 గంటలకు ముహూర్తం ఉంది. ఎండల తీవ్ర దృష్ట్యా ఉదయం 8 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని, 10 గంటలకు పార్టీ ప్రకటన ముహూర్తం ఖరారు చేసినట్లుగా తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి తెలిపారు. వయోవృద్ధులు సభకు హాజరు కావద్దని సూచించారు. సభకు హాజరయ్యే వారి కోసం తెలంగాణ వంటకాలను సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా 33 రకాల తెలంగాణ వంటకాలు రెడీ అవబోతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా పార్టీ ఆవిర్భావ సభలో కవిత ఏం మాట్లాడబోతున్నారనేది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీలోనే కాకుండా తెలంగాణ రాజకీయ వర్గాలందరిలో కూడా ఒక చర్చ అయితే బలంగా జరగబోతుంది. మరి కవిత ఏ రకంగా తమ స్పీచ్ని ఇస్తారు, తమ పార్టీ విధి విధానాలను ఏ రకంగా చెప్పబోతున్నారనేది సర్వత్రా ఆసక్తి నెలకొన్న మాట వాస్తవంగా మనం గమనించవచ్చు. కొన్ని గంటలు మాత్రమే దానికి సమయం ఉంది. ఇక కుట్రలు కూలాయి, కాళేశ్వరం గెలిచిందని హైకోర్టు తీర్పుపై కేటీఆర్ స్పందించారు. ఏం స్పందించారో చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల కేసులో తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో తెలంగాణ ప్రజలు, రైతులు గెలిచారని, రాజకీయ రాబందులు, పిట్టల ధరల కుట్రలు గోదావరి ప్రవాహంలో కొట్టుకుపోయాయని ఆయన ధ్వజమెత్తారు. బుధవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఘాటుగా స్పందించారు. హైకోర్టు తీర్పుతో కూలింది కాళేశ్వరం కాదు, ఆ ప్రాజెక్టుపై కాంగ్రెస్ పన్నిన కుట్రలు కూలిపోయాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం పెరిగిందని, నిజాన్ని ఎవరూ దాచలేరని ఈ తీర్పుతో స్పష్టమైందన్నారు. ఇది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కాదు, పీసీసీ కాంగ్రెస్ నివేదిక అని తాము అప్పుడే చెప్పామన్నారు. మేడిగడ్డ కొంగడం వెనక పెను కుట్ర దాగి ఉందని, అది ఖచ్చితంగా కాంగ్రెస్ పని అయి ఉంటుందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇది మరీ దారుణం. దాని కొంగిబాటుగా కాంగ్రెస్కు సంబంధం ఏంటి? కేటీఆర్ గారు, మనం ఏదైనా మాట్లాడుతుంటే ప్రజలు నమ్మేటట్టుగా ఉండాలి. మరి ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఏది పడితే అది మాట్లాడితే మరి దానికి మీరే మళ్ళీ తగిన భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఓకే, దానికి మీరు ఏం చేశారో, అది ఎందుకు కూలింది, ఎక్కడ లోపం జరిగింది, అది ఉండాలి. దీనిలో కుట్ర కుతంత్రాలు ఏముంటాయి చెప్పండి? దీనిలో మీరు జరిగింది మీ హయాంలో కట్టారు, దానిలో అవకతవకలు జరిగింది, ఎలా జరిగింది, అది ఎలా కుంగింది, ఇది ఆలోచించాలి మీరు. మరి ప్రజలు చూస్తారు, మీరు మాట్లాడేదాన్ని ప్రజలు చూస్తారు. దాని గురించి మీరు ఒకసారి పునరాలోచించుకోవాలి. మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడకపోతే మాత్రం తర్వాత ప్రాబ్లం అవుతుంది. ఇక మమతా బెనర్జీ చర్యలు ప్రజాస్వామ్యానికి ముప్పు, తనిఖీల మధ్యలోకి సీఎం వెళ్లడంపై తీవ్ర ఆగ్రహం, కేంద్రం వర్సెస్ రాష్ట్రం వివాదంగా మార్చొద్దు, సుప్రీంకోర్టు సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేసింది మమతా బెనర్జీ. మరి మీరు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరుపై సర్వోన్నత న్యాయస్థానం అత్యంత కఠినమైన వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు సంస్థల సోదాలు జరుగుతున్న సమయంలో స్వయంగా ముఖ్యమంత్రి లోపలికి వెళ్లడం ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టడమేనని ధర్మాసనం అభిప్రాయపడింది. ఐపాక్ కార్యాలయంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేపట్టిన దాడుల విషయంలో మమతా బెనర్జీ జోక్యాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు బెంగాల్లో నెలకొన్న పరిస్థితులు అత్యంత అసాధారణంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారాన్ని కేంద్రం రాష్ట్రం మధ్య వివాదంగా చిత్రీకరించే ప్రయత్నం కోర్టు తోసిపుచ్చింది. జనవరిలో కోల్కతాలోని ఐపాక్ కార్యాలయం మరియు దాని వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ నివాసంలో బొగ్గు అక్రమ రవాణా కేసు సంబంధించి ఈడీ అధికారులు సోదా నిర్వహించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వందలాది మంది పోలీసులతో అక్కడికి చేరుకుని దర్యాప్తుకు ఆటంకం కలిగించేయడమే కాకుండా కొన్ని కీలక ఫైళ్లను, గ్రీన్ ఫైల్స్ మరియు ఎలక్ట్రానిక్ పరికరాలను బలవంతంగా తీసుకెళ్లారని ఈడీ ఆరోపించింది. దీనిపై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దర్యాప్తు మధ్యలోకి వెళ్లి సాక్ష్యాధారాలను అడ్డుకోవడం లాంటి చర్యలు రాజ్యాంగ విరుద్ధమని మరి కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక వ్యక్తి దర్యాప్తు ప్రక్రియను అడ్డుకోవడం అనేది